థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఓవర్వెల్మింగ్గా ఉంది ఈ సినిమా. ఆత్మ తెలంగాణ. నేను ఎన్ని రోజులు ఆ పాటలు ఎన్నెన్ని ఇంటా 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 వెళ్ళాను. బతుకమ్మ పాటలు కానీ, జానపద పాటలు కానీ, అంటే రోజు షూటింగ్లో ఏదో ఆ పాట ఇంటా ఉండేవాడు అనమాట. బేసిక్గా చేతి సంచిలోన పూలు గోసుకొచ్చి చేను పక్కకి వెళ్ళి తాతయ్య, కొత్త బట్టలు కానీ పోపు డబ్బాల ఎతికి తీసుకొచ్చిన అయ్యా ఓ అయ్యా, ఇట్లాంటివన్నీ అంటే బేసిక్గా చాలా చాలా అంటే అవే రింగ్ అవుతున్నాయి అనమాట. దాని సారాంశం, దాని ఫలితమే ఇది అనుకుంటా. ఇది ఆత్మ. దెన్ దీనికి హార్ట్ గుండెకాయ, ఐ థింక్ సాయి పల్లవి, బాడీ అందరూ వరుణ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. సో పేరున టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫస్ట్ కెమెరా పర్సన్ విజయ్, నాకు రైట్ హ్యాండ్గా ఎప్పుడు నా ప్రతి సినిమా నుంచి మొదటి నుంచి ఉన్నాడు ఆయన. సో టెరిఫిక్గా చూపించాడు. ఎప్పుడు సైలెంట్గా నా పక్క నుండి చేశాడనమాట వాళ్ళ టీము. థ్యాంక్ యూ విజయ్. ఇక్కడ ఇప్పుడు నార్వేలో ఉన్నాడు తన. నెక్స్ట్ ఇది స్పెషల్ థ్యాంక్స్ టు మార్తాండ్ కి వెంకటేష్. ఈసారి ఎడిటింగ్ జనరల్లీ నన్ను ఎక్కువ మేము కొట్టుకుంటూ ఉంటాం, తిడుతూ ఉంటాడు నన్ను బేసిక్గా. అంటే బాగా అంటే ఏం తీసారు అని. మార్తాండ్ వెంకటేష్ నచ్చిందంటే చాలా ఇంకో ఎక్సెప్షనల్ లెవెల్ అనమాట, లేకపోతే తిడుతూనే ఉంటాడు. ఈ సినిమాకి చాలా చాలా ప్రేమగా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుని చేసాం. సో థ్యాంక్ యూ వెంకటేష్. దెన్ దిల్ రాజు గారికి థ్యాంక్స్. ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుండా శేఖర్ సినిమా అన్నట్టే ఆయన పక్కన చూస్తూ ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్స్ లాట్. అందరికీ అంటే టెక్నీషియన్స్కి అందరికీ చాలాసార్లు మాట్లాడాను. ప్రాబ్లీ ఈసారి ఇప్పుడు రాళ్ళెత్తిన కొంతమంది గురించి మాట్లాడాలి తాజ్మహల్ నిర్మాణంలో. ఫస్ట్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలాసార్లు అంటే చెప్పుకోం మనము, కీ టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడతాం. మెయిన్ సూరి నా కో డైరెక్టర్. చెప్పడం అంటే ఎట్లా సో సినిమా మధ్యలో యాక్చువల్లీ సినిమా ఎండింగ్లో ఆయన అంటే హీ లాస్ట్ హిజ్ మదర్ ఆల్సో. కానీ ఎన్నోసార్లు హాస్పిటల్ నుంచే స్కెడ్యూలింగ్, హాస్పిటల్ నుంచే మోటివేషన్. ఓకే, సో కీ పర్సన్. దెన్ సుచా అని ఒక ఇక్కడ ఇది ఎన్ఆర్ఐ క్యారెక్టర్, అమెరికాలో ఉంది కాబట్టి అమెరికా నుంచి ఒక అమ్మాయి ఎన్ఆర్ఐ తను అక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది సుచా. ఎంతో ఫైట్ ఉంటుంది ఒక అమ్మాయికి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడానికి. ఒప్పుకోరు జనరల్గా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అలాట్. తన మొత్తం మన వరుణ్ తేజ్కి డిక్షన్ అంటే తెలంగాణ భానుమతికి ఏమైనా చెప్పాలంటే మాకు టీం ఒకటి ఉంది, అమెరికా అబ్బాయికి చెప్పాలంటే తను అనమాట బేసిక్గా. సో ఐ థింక్ యూ షుడ్ బి ప్రౌడ్ అండి. మీకు చాలా చాలా కష్ట నష్టాలు తను ఇక్కడ పనిచేస్తుంది, బాన్స్వాడ మారుమూల ప్రదేశంలో నాతో ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు పంపించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ సుచా. నెక్స్ట్ మన కిషోర్. ఈ సినిమాలో ఒక పెళ్ళి, బాన్స్వాడలో ఒక 150-200 మంది, ప్రతిసారి ఏ ఎక్స్ట్రా లేకుండా అందరూ అక్కడోళ్ళు పాల్గొన్న సినిమా. అందుకే మీరు చూసిన తర్వాత మీకు హాంట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే దానికి రీజన్ అందరూ బాన్స్వాడ వాళ్ళే ప్రజలు అందరూ. మేము ఆడియో ఫంక్షన్ రోజు వాళ్ళని పిలిపించుకుని మేము వాళ్ళని ఫెసిలిటేట్ చేసాం. వాళ్ళందరికీ పిఆర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒకళ్ళని 2-3 మేనేజ్ చేయడమే చాలా కష్టం. 40 రోజులు వాళ్ళందరితోటి ట్రావెల్ చేసి వాళ్ళు ఈరోజు ఈ చీర కట్టుకోవాలి, రేపు ఆ చీర, మీరు మగపిల్లవారి తరపు, మీరు ఆడపిల్లవారి తరపు అని వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి డే అండ్ నైట్ వర్క్ చేసింది కిషోర్, ఇంకో డైరెక్టర్. సో ఇంత పేషెన్స్ ఎవరికి ఉండదు యాక్చువల్లీ. సో దెన్ ఇంకెవరు, చైతన్య. మేము మాటలు రాసేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేసింది, అంటే స్టోరీ రైటింగ్లో కూడా. రాసేటప్పుడు తను వేసిన ఒక క్వశ్చన్, అంటే ముందు మేము జస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమా, తెలంగాణలో ఇలాంటి నేపథ్యంతో ఉన్న సినిమా ఏదైనా నువ్వు చెప్పగలవా అందనమాట. దానికి ఆన్సరే ఇది తెలంగాణ నేపథ్యం అనమాట. ఎందుకంటే 20-30 ఏళ్ళుగా మనం ఏ సినిమా దీన్ని చూడలేము ఇట్లాంటిది. సో థ్యాంక్స్ అలాట్ చేసైనా, దట్ ఈస్ ద కీ. అంటే అది సోల్ అయిపోయింది ఈ సినిమాది. థ్యాంక్ యూ. దెన్ కిషోర్ కదా, స్వరూప్ తినడు కొత్త కుర్రాడు. తన నిద్రపోడు ఏం చేయడం అనమాట. తను కూడా నాతో నేను ఎంత తపన పడ్డానో ఐ థింక్ హీ డిడ్ ఇట్. సో స్వరూప్ సో ఫస్ట్ టైం కానీ చాలా 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 ఇన్వాల్వ్ చేశాడు. సో థ్యాంక్స్ అలాట్. దెన్ ప్రతిసారి నా పక్కనుండే అనీష్, అరేంజ్ కురువెల్లా, హీ హస్ బిన్
బిసైడ్స్ మీ ఆనంద్ దేశ్ నుంచి డాలర్ డ్రీమ్స్ దేశ్ నుంచి ఉన్నాడు, ఈ దానికి అడిషనల్ అడ్వాంటేజ్. సో థ్యాంక్స్ లాట్ అనీష్, థ్యాంక్ యూ. అక్కడ యూఎస్లో అసలు అంటే ఆ ప్రొడక్షన్ మాకు చాలా నైట్ మేర్ ప్రొడక్షన్ అనమాట, దానికి వాళ్ళతో మాట్లాడి జుట్టు తెలుపడిపోయి ఉంటుంది నీకు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇంకా అందరూ ఇంకా మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా వర్క్, యాక్టర్స్, వీళ్ళందరూ అంటే పేరు పేరున థ్యాంక్స్. ఆర్యన్ బుజ్జి అక్కడి నుంచి వచ్చాడు ఒకడు, వాడు మాకంటే కష్టపడ్డాడు, ఇంత కుర్రోడు. సో థ్యాంక్స్ అలాట్ బుజ్జి, వెర్ ఎవర్ యూర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ వాట్ యూ డిడ్. అండ్ లిరిసిస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రాజీవ్ నాయర్, అండ్ దెన్ అతను మన నీల్, టెరిఫిక్ ఎడిషన్. అండ్ దెన్ మ్యూజిక్ ఆఫ్ కోర్స్. అండ్ దెన్ మన ఆర్ఆర్ లాస్ట్కి ఒక వారం పాటు నాకు సినిమాని వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళాడు యాక్చువల్లీ. థ్యాంక్స్ అలాట్ మిస్టర్ జీవన్ జేబీ. సో థ్యాంక్ యూ. అండ్ దెన్ అర్జున్ సౌండ్ డిపార్ట్మెంట్, చాలా డబ్బింగ్, తను తెలంగాణ అప్పుడు ఒక్క మాట పొల్లిపోయినా కష్టపడ్డాడు, థ్యాంక్ యూ. సో అందరికీ పేరు పేరున, ఇంకా యాక్టర్స్కి ఎనీవే చెప్పాను కాబట్టి థ్యాంక్ యూ. ఆడియన్స్ అంటే సినిమా లైక్ ఇందాక చెప్పినట్టు నేను నార్మల్ హిట్ తోటి నేను హ్యాపీ అయ్యేవాడిని కాదండి నిజంగా. అంటే బేసిక్గా ఇన్ని రోజుల తర్వాత శేఖర్ వెళ్ళిపోయాడు, లేకపోతే శేఖర్ చాలా రేడియో స్టేషన్స్లో నా డైరెక్టర్ పేరులో నా పేరు లేదు యాక్చువల్లీ. సో ఏంటి ఎక్కడికి పోయాడు అని, లేకపోతే హీస్ బ్యాక్ అనే వాళ్ళకి ఐ థింక్ నేను మామూలుగా సమాధానం చెప్పాలనుకోవాలి. అంటే బేసిక్ అంటే కావాల్సుకుని కాదు, సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ షుడ్ స్పీక్ సో వెల్ దట్ మీరు అసలు ఇంకా అంటే ప్రతి ఓల్డ్ చూసినాక ఇంకో 10 మందికి చెప్తున్నారు, వదలట్లేదు మీ మైండ్లోంచి. అంటే అది మా అదే మా టీము, మా కష్టం అది. అట్లాంటి సినిమాయే కావాలనుకున్నాను, అట్లాంటి సినిమానే తీయాలనుకున్నాను. సో అలాంటిది ఇచ్చారు. సో డబ్బులు ఎంత కలెక్ట్ చేస్తుంది ఇదంతా పక్కన పెట్టి మీ హృదయాన్ని టచ్ చేస్తూ ఆ భావోద్వేగాలు ఉంటాయి, ఏదైతే రేక్ చేస్తుందో ఐ థింక్ అది అల్టిమేట్ విజయం తింది. అండ్ ఇందులో నా కీ ఎందుకు రాశాను అనే 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే అమ్మాయికి రైట్ ఉంటుంది, మీరు ఏ యంగ్స్టర్స్ అయినా లవ్ స్టోరీలో కానీ ఏ లవ్ స్టోరీ అయినా కాలేజ్ నుంచి గల్లీ దాకా అమ్మాయి నో ఉందంటే మీరు అది దాని రెస్పెక్ట్ ఇవ్వాలి బేసిక్గా. అంటే మీరంటే ఇష్టం లేదు, మీకు 100 మంది అమ్మాయిలు ఇంకోళ్ళు దొరుకుతారు, వెళ్ళి వేధించి వెనకబడి లవ్ చేయించుకోవడం ఇట్లాంటి వదిలేయండి. అది ఆ క్లియర్ మెసేజ్ ఉంది ఈ సినిమాలో, అది ఐ లవ్ దట్ మెసేజ్. సో అది ఇంత పాపులర్ అయినందుకు ఐఎమ్ రియల్ హ్యాపీ. అండ్ దెన్ అమ్మాయి ఎందుకు తనే వెళ్ళాలి అనేది ఇంకో క్వశ్చన్ రైజ్ చేసాం. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. సో ఈ 2 విషయాలకి నేను చాలా ప్రౌడ్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. సో ఇంకా ఇది సినిమా వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే నాకు తెలిసిపోయింది. అంటే బేసిక్గా నేను ఆర్ఆర్ చూస్తున్నప్పుడే చెప్పాను ఇది చరిత్ర అవుతుంది ఈ సినిమా అని. సో దట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో థ్యాంక్స్ లాట్. మళ్ళీ తొందరలోనే ఎప్పుడు తీస్తాను బేసిక్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా